హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి 12 ఏళ్లు దాటింది. ఉమ్మడి ఆస్తుల పంపకాలు పూర్తవుతున్నాయి. కానీ హైదరాబాద్కి అలవాటు పడ్డ సినిమా ఇండస్ట్రీ మాత్రం బోర్డర్లు దాటి ఏపీ వైపు రానంటోంది. గతంలో మారిన 2 ప్రభుత్వాలు టాలీవుడ్ని అట్రాక్ట్ చేయడానికి వీర లెవెల్లో ప్రయత్నించాయి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్త పడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మేకప్ మార్చి సినిమాటిక్ టచ్ ఇస్తోంది. సో 2 రాష్ట్రాలు ఒకటే టాలీవుడ్. ఈ ఈక్వేషన్ త్వరలో మారబోతోందా? తెలుగు సినిమాకి సెకండ్ క్యాపిటల్ ఎప్పటికి సిద్ధమవుతుంది? డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. టాలీవుడ్పై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ చేపట్టినా సహకరించడానికి మేము ఎప్పుడూ సిద్ధం. ఏపీ ప్రభుత్వం కూడా జర ఇటువైపు చూడాలి. సరిగ్గా 3 నెలల క్రితం మార్చి 3వ వారంలో గద్దర్ అవార్డుల ప్రదానంలో మెగాస్టార్ చిరంజీవి అంటించిన చొరక ఇది. 2 రాష్ట్రాల్లోనూ డిబేటబుల్ పాయింట్ ఇది. కూటమి ప్రభుత్వానికైతే చురుక్కున అంటుకుంది కూడా. వెంటనే ఉలిక్కిపడి నంది అవార్డులు వచ్చేస్తున్నాయి. ఫినిష్ టచ్ ఇచ్చేస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ కూడా జారీ అయింది. మరి మాకేమిటి అని సినిమా స్టైల్లోనే సెటైరికల్గా అడిగేశారు సినిమాటోగ్రఫీ మంత్రి. ఇండస్ట్రీ వైపు నుంచి కోఆపరేషన్ ఎక్కడా అనేది ఆయన ప్రశ్న. ఇప్పుడు మాటలయ్యాయి. ఇదిగో ఇప్పుడు యాక్షన్ పార్టే షురూ అయింది. అలా అమరావతిలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతోందా? లైట్స్ ఆన్, కెమెరా, యాక్షన్. అమరావతిలో అట్టహాసంగా ఫస్ట్ క్లాప్. బాక్స్ ఆఫీస్ బొనాన్జా బాలయ్యపై మంత్రి నారా లోకేష్ క్లాప్ కొట్టగా ఏపీ రాజధాని వేదికగా ఒక సినిమా స్టార్ట్ అయింది. బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ లో దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అంటే ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఏ పేరు మోసిన స్టూడియోలోనూ చేస్తారు. కానీ ఆ సెంటిమెంట్ పక్కకెళ్లిపోయి అమరావతిలోని వెంకటాయపాలెం ఫస్ట్ షాట్ కి లొకేషన్ గా ఫిక్స్ అయింది. పేరుకు మూవీ ఓపెనింగ్ సెరమనీ అయినా తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో దీన్నొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 80s కి ముందు చెన్నపట్నం కేర్ ఆఫ్ గా ఉన్న తెలుగు సినిమా తర్వాత ఉమ్మడి ఏపీ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ కి మకా మారింది. రేపటి రోజున ఇండస్ట్రీ ఆంధ్ర రాజధాని అమరావతిని మరో కేర్ ఆఫ్ గా మార్చుకోబోతోందా అనడానికి బలమైన సంకేతం NBK 112 మూవీ లాంచింగ్. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కాలంలో 40 ఏళ్ల కిందట చెన్నై టు హైదరాబాద్ ఇండస్ట్రీ జర్నీ సూపర్ సక్సెస్ అయింది. ప్రభుత్వాలు పూనుకొని స్టూడియోలకు స్థలాలిచ్చి షూటింగ్లు మొదలుపెట్టి భాగ్యనగరంలో పూర్తిగా సెటిల్ అవ్వడానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి పరిశ్రమ తరలింపు సాధ్యమయ్యేనా? ఒక్క ఛాన్స్ ప్లీజ్, మమ్మల్ని చేసుకోనివ్వండి కళాపోషణ అని ప్రోత్సాహకాలు ప్రకటించి ఆశగా అడుగుతోంది ఏపీలో కూటమి సర్కార్. రండి 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 అని కూటమి, వెయిట్ అండ్ సీ అని ఇండస్ట్రీ. ఇన్నాళ్లు చెరోవైపు నాంచుతూ వచ్చారు. ఇప్పుడైతే బాలయ్య చొరవతో తొలి అడుగు పడింది. ప్రతి సినిమా కూడా, నా సినిమాలన్నీ కూడా, నేను చేసిన సినిమాలు ఎవరు చేయలే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. విశాఖపట్నంలో అయితే ఏమి, రాజమండ్రి అయితేనేమి నేను చేసిన సినిమాలు. అంటే ప్రజలకు సహాయ సహకారాలు, అభిమానం. ఇది కేవలం అభిమానులే కాదు, అందరూ మొత్తం నా సినిమాలు వాళ్ళ ఆబాల గోపాలాన్ని అల్లరించి నా సినిమాలన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. నా సినిమాలంటే నేను చెప్పాను ఇందాక, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పరిశ్రమ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని త్వరగతిలో ఈ ఒక అందరితో సంప్రదించి నేను చెప్పినట్టు ఈ పరిశ్రమని త్వరగతిలో ఇక్కడ అభివృద్ధి చేస్తాము. భాగ్యనగరి టు అమరావతి ఒక దారైతే వేశారు NBK. కానీ 2-3 అడుగులు పడితేనే కదా అది రహదారిగా మారేది. అమరావతిలోని తుళ్లూరులో 21 ఎకరాల్లో 750 కోట్ల ఖర్చుతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు బాలయ్య. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని కూడా అమరావతికి రప్పించడానికి ఫస్ట్ ఇన్స్పిరేషన్ అయ్యారు. భవిష్యత్తులో తన సినిమాల ప్రొడక్షన్ అంతా దాదాపుగా ఏపీలోనే ప్లాన్ చేస్తామని కూడా మాటిచ్చారు. ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా, అటు టాలీవుడ్ హీరోగా అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్నారు కూడా. కానీ ఇది ఆరంభం మాత్రమే. కొనసాగింపు మీదే భారీ సైజు సందేహాలు. మన బాలయ్యబాబు గారి నాయకత్వంలో ఈరోజు సినిమా ఇండస్ట్రీని, ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. పెద్ద బ్యానర్తో, ఒక పెద్ద యాక్టర్తో ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తాం అనేది నిజంగానే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ 10 ఏళ్ల నుంచి సొరుగుల్లో దాక్కుని పెండింగ్ లో ఉన్న నంది అవార్డులను బయటికి తీస్తోంది.
అటు సినిమా టిక్కెట్ల పెంపు విషయంలో ధారాళంగా వ్యవహరిస్తోంది. కానీ అంతకు మించి ఇంకా ఏదో చెయ్యాలి. హైదరాబాద్ని మరిపించే స్థాయిలో అద్భుతాలు జరగాలి. అప్పుడే టాలీవుడ్ చూపు అమరావతి వైపు మళ్లే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీలో ర్యాపిడ్గా జరుగుతోంది. అన్ని రకాల పరిశ్రమల్ని అట్రాక్ట్ చేస్తోంది కూటమి సర్కార్. స్టార్ హోటళ్లకు, కార్పొరేట్ హాస్పిటల్స్కు, బ్రాండెడ్ యూనివర్సిటీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలిచ్చి అమరావతికి వెల్కమ్ చెప్తోంది. సినిమా ఇండస్ట్రీ మీద కూడా సీరియస్గానే ఫోకస్ పెట్టింది. ఫైటింగ్ అయినా, డ్యూయట్ అయినా మీ అభిమాన అమరావతిలో బేషరతుగా షూటింగ్ పెట్టుకోవచ్చని రెడ్ కార్పెట్ పరుస్తోంది. కానీ రాయితీలకు సంబంధించి నిర్మాణాత్మక హామీలైతే ఇంతవరకు ఇవ్వలేకపోతోంది. ఎందుకు? బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ 2016 ఏప్రిల్లోనే సీఎం క్యాంప్ ఆఫీసులో చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైటెక్ హంగులతో, ఏఐ టెక్నాలజీతో ఒక అంతర్జాతీయ ఫిలిం సిటీ కట్టాలి అన్నది ఎజెండా. విఎఫ్ఎక్స్ ఫెసిలిటీస్తో, స్మార్ట్ స్టూడియోల నిర్మాణంతో పాటు ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ను కూడా ఏర్పాటు చేయాలని ఐడియా. అంటే అమరావతిని క్రియేటివ్ ఇండస్ట్రీకి రాజధానిగా మార్చాలని 10 ఏళ్ల కిందటే సంకల్పం జరిగిందా? సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదే విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. 20% షూటింగ్ ఏపీలో జరుపుకునే సినిమాలను స్పెషల్ గా ట్రీట్ చేస్తామని జగన్ జమానాలోనే ఒక ప్రతిపాదన వచ్చింది. కానీ దానిపై అప్పట్లో ఇండస్ట్రీలో సీరియస్ గా చర్చ జరగలేదు. రాజధానిపై సరైన స్పష్టత లేక ఈ 5 ఏళ్లు పరిశ్రమ పెద్దలు ఏపీపై శ్రద్ధ చూపలేకపోయారా? అందరూ ఒక సహాయ సహకారాలతో అనేది ఛాంబర్లు అయితేనేమి, ఫెడరేషన్లు అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, అలాగే అక్కడ తెలంగాణ ఫెడరేషన్, కౌన్సిల్, ఛాంబర్లు అయితేనేమి అందరి సూచనల మేరకు వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ కూడా పరిశ్రమను అభివృద్ధి చేస్తాము. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, దానికి తగ్గట్టుగా రికార్డింగ్ థియేటర్స్ అయితేనేమి, అలాగే వేరే యానిమేషను, ఏఐ అయితేనేమి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి అందరూ అన్ని సకల సౌకర్యాలు ఇక్కడే కల్పించేలా, మౌలిక సదుపాయాలు కల్పించేలా త్వరగతిన ఈ రాజధాని అభివృద్ధితో పాటు అది కూడా త్వరగతిన శరవేగంగా వాటన్నిటిని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం రెండోసారి పవర్లోకి రావడం, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ నేచర్ ఉన్న చంద్రబాబు సీఎం కావడం, సినిమా రంగానికే చెందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం, సినిమాటోగ్రఫీ మంత్రి ఎప్పటికప్పుడు టచ్లో ఉండడం, వీటన్నిటికీ తోడు బాలయ్య పెడుతున్న స్పెషల్ ఎఫర్ట్స్, ఇవన్నీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గించే సంకేతాలవుతున్నాయి. కానీ అమరావతికి, హైదరాబాద్కి మధ్య దూరాన్ని తగ్గించడమే ఛాలెంజ్గా మారిందా? అమరావతి క్యాపిటల్ బ్లూ ప్రింట్లోనే సినిమా టచ్ క్లియర్గా ఉంది. జస్టిస్ సిటీ, ఫినాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఇదే వరుసలో ఎంటర్టైన్మెంట్ సిటీ. అమరావతి నవనగరాల్లో సినిమా మీడియా కోసం స్పెషల్గా ఒక సెగ్మెంట్ను ప్లాన్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. స్థలాలు ఇస్తాం, ప్రపోజల్స్ పెట్టండి అని అప్పట్లోనే ఇండస్ట్రీ పెద్దలకు సిగ్నల్స్ వెళ్ళాయి. భవిష్యత్తులో అమరావతిని టాలీవుడ్కు సెకండ్ క్యాపిటల్గా చేయాలన్న గట్టి సంకల్పంతో పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం. కానీ సంకల్పం ఒక్కటే సరిపోదుగా, దానికి తగ్గ కార్యాచరణ, అనుకూల పరిస్థితులు అన్నీ సమకూరినప్పుడే కదా అమరావతి సినిమా కళ సాకారం అయ్యేది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది నథింగ్ బట్ హైదరాబాద్ మహానగరమే. యాక్టివిటీస్ పరంగా పరిశ్రమకు సెంటర్ పాయింట్ హైదరాబాదే. స్టూడియోలు, రీ రికార్డింగ్ ఫెసిలిటీలు, ప్రివ్యూ థియేటర్స్, భారీ కన్వెన్షన్ సెంటర్లకు భాగ్యనగరమే కేర్ ఆఫ్ కనుక షూటింగుల నుంచి ఈవెంట్ల దాకా అన్నీ అక్కడే. కాకపోతే సినిమా రెడీ అయ్యాక జరిగే ఎగ్జిబిషన్ విషయంలో ఆంధ్రప్రదేశే కీలకం. ఎందుకంటే తెలంగాణలో కంటే ఏపీలోనే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ. దేశంలోకెల్లా అత్యధిక స్క్రీన్లున్న రాష్ట్రాల్లో టాప్లో ఉంది ఏపీ. 1000కి పైగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లున్న ఏపీని బిగ్గెస్ట్ మార్కెట్ ప్లేస్గా చెప్పుకుంటోంది ఇండియన్ సెల్యులాయిడ్. సినిమా నుంచి ప్రభుత్వానికి, ప్రేక్షకుడి నుంచి సినిమా వాళ్లకు అత్యధిక రెవెన్యూలు దక్కేది ఏపీలోనే. మరి ఆంధ్రప్రదేశ్ని కూడా తెలంగాణతో సరిసమానంగా లెక్కలోకి తీసుకోవాలి అన్నది మరో లాజిక్. అందుకే టాలీవుడ్కి అమరావతి రెండో అడ్డాగా మారే ఛాన్స్ ఉందన్నది 10 ఏళ్లుగా వినిపిస్తోన్న మాట. యాక్చువల్గా జగన్ గారి కాలంలో కూడా 20% అని పెట్టారు పెద్ద బడ్జెట్ సినిమాలు ఇక్కడ చేయాలనేది. అయితే కొంత చేస్తున్నారు. కంపల్సరీ అంటే దానికి సంబంధించినటువంటి ఫ్లోర్స్ అని రకరకాల ఏవో అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే 20%, 25% అండ్ 50% తీసేస్తారు. కంపల్సరీగా రావాలి. రెవెన్యూ ఇక్కడ నుంచి వెళ్ళటమే కాకుండా ఇక్కడ కూడా చేయాలి, ఇక్కడ షూటింగ్ జరగాలి, థియేటర్లు ఇక్కడ ఉన్నాయి. అందుకని ఇక్కడే కొన్ని జిఎస్టీలు అది చేయాలనే కొంత నిబంధనలు కూడా కొన్ని వస్తున్నాయి. టీడీఎస్లో అది ఇక్కడే కట్టాలనేది. ఎందుకంటే మరి ఈ రాష్ట్రం గ్రో అవ్వాలి కదా.
సినీ ఇండస్ట్రీతో సీఎం చంద్రబాబుది మోస్ట్ ఫ్రెండ్లీ నేచర్ అని గుర్తు చేస్తోంది కూటమి సర్కార్. సినిమాను కేవలం పన్నులతో వచ్చే ఆదాయ మార్గంగానే చూసేవారు కాదని, ఇండస్ట్రీతో మంచి సంబంధాలు కొనసాగించడం ఆయన నైజమని సర్టిఫై చేస్తోంది. కూటమి ప్రభుత్వంలో సినిమా నేపథ్యం ఉన్న ప్రముఖులకు చోటు కల్పించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తోంది. అప్పటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నుంచి ఇప్పటి డైనమిక్ డైరెక్టర్ బోయిపాటి దాకా చంద్రబాబుకు సినిమా రంగంతో ఉన్న స్పర్శను గుర్తు చేస్తారు. పైగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చి పరిశ్రమలో సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి కావడం మరో అడ్వాంటేజ్. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలని, ఇప్పటికే అనేక అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతంలో షూటింగ్లు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పడాలని వారు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ప్రోత్సాహంతో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి టాలీవుడ్ ఫోకస్ ఏపీ మీదకు మళ్లినట్టే కనిపిస్తోంది. సినిమా మేకర్స్ కూడా బిజినెస్ ఫ్యాక్టర్ ని బ్యాలెన్స్ చేయడానికి 2 రాష్ట్రాల్లోనూ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలో సినిమా సందడి కొద్దిగా పెరుగుతోంది. రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రీ రిలీజ్ వేడుకను విజయవాడలో భారీ స్థాయిలో నిర్వహించడం, బాలకృష్ణ కొరటాల కాంబో మూవీ లాంచింగ్ అమరావతిలో జరగడం టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాక్ కి దారితీసింది. 1980స్లో సినీ పెద్దలు ఎంతో శ్రమ కోర్చి టాలీవుడ్ని చెన్నై నుంచి విడదీసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ 30 ఏళ్లలో స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ ల్యాబ్లు, వేలాది మంది టెక్నీషియన్లతో పటిష్టమైన వ్యవస్థగా మారింది టాలీవుడ్. వేలాది మంది కార్మికులు, నటీనటులతో కృష్ణానగర్, ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇవన్నీ ఒక సర్కిల్గా సినీ ఎకోసిస్టమ్ ఏర్పడింది. హైదరాబాద్ నగరం ఇంత ఆర్గనైజ్డ్గా ఎదిగినా ఇప్పటికీ మంచి మ్యూజిక్ కోసం చెన్నైలోని కొన్ని అడ్వాన్స్డ్ స్టూడియోల వెంట పడాల్సి వస్తోంది. సో టెక్నాలజీ పరంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమరావతిలో ఎంటర్టైన్మెంట్ సిటీ నిర్మాణం సాధ్యమేనా? జాయింట్ స్టేట్స్ ఉన్నప్పుడు మెడ్రాస్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. అప్పుడు ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి అందరూ మెడ్రాస్కి వెళ్ళాం. మెడ్రాస్ స్టేట్ ఫామ్ అయినాక మెడ్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీ రావాలని చాలా సంవత్సరాలు కష్టపడితే డిఫరెంట్ చీఫ్ మినిస్టర్స్ డిఫరెంట్ ప్లాన్స్ చేశారు. దెర్ వాజ్ అ లాంగ్వేజ్ అడ్వాంటేజ్. అప్పుడు అందరం 96 టైమ్స్లోకి ఫుల్గా షిఫ్ట్ అయిపోయి 96-2000 నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో సెటిల్ అయింది. అవుట్డోర్ షూటింగ్స్కి వీ వర్ యూజింగ్ ఆంధ్ర. ఆ తర్వాత అన్ఫార్చునేట్గా ఒకే లాంగ్వేజ్ స్టేట్ 2 అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ సంబడీ టు మూవ్ ఫ్రమ్ దేర్ అండ్ కమ్. ఇవాళ ట్రావెల్ అండ్ ఎక్విప్మెంట్ ఇస్ ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్ టు షిఫ్ట్. హైదరాబాద్ స్థానాన్ని రీప్లేస్ చేస్తాం, టాలీవుడ్ అమరావతిని సెకండ్ హబ్ గా మారుస్తాం అనే కాన్ఫిడెన్స్ అయితే కూటమి ప్రభుత్వం దగ్గర కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ మంత్రి కూడా కమిట్మెంట్ ను చాటుకుంటున్నారు. ఏపీలో షూటింగ్లు చేయాలని, అన్ని సదుపాయాలు కల్పిస్తామని ప్రతి వేదిక మీద చెప్తూ దర్శక నిర్మాతల్లో నమ్మకం కలిగిస్తున్నారు. స్టూడియోలు కడితే భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇస్తున్నారు. అటు ఏపీలో కొత్తగా ఏర్పాటైన నాటక, టీవీ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చురుగ్గా పనిచేస్తోంది. ఇప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయిన నంది అవార్డ్స్ అవి కూడా ప్రీవియస్ కూడా క్లియర్ చేసేస్తున్నాం. త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ఈ 25th ఇయర్కి నంది అవార్డ్స్ కూడా కొత్తగా కమిటీ వేసి జ్యూరీని ప్రకటిస్తున్నాం. షూటింగ్ పర్మిషన్స్కి అన్నిటికీ సింగిల్ విండో విధానం తీసుకొస్తున్నాం. అది ఇప్పుడు ఇంకా ఒక సబ్ కమిటీ ప్లానింగ్లో చర్చిస్తున్నాం. అది అవ్వగానే సింగిల్ కమిటీ విండో విధానంలో షూటింగ్స్కి అన్నీ ఫ్రీగా ఇది పర్మిషన్స్, ఫ్రీ లొకేషన్స్ అన్నీ ఒక ప్రణాళికబద్ధంగా. చిన్న సినిమాలు చదలవాడి శ్రీనివాసరావు గారిని ప్రొడ్యూసర్, ఆయన ఒక 5 మూవీస్ చిన్నవి స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడే స్టార్ట్ చేసి ఇక్కడే షూట్ చేస్తారు మొత్తం. ఇక్కడ లోకల్గా ఉన్న టాలెంట్కి ప్రోత్సహించడానికి, యువతకి అవకాశాలు కల్పించడానికి, కొంచెం స్కిల్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా ఇక్కడే 5 మూవీస్ ఇక్కడే స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ మీదే స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నాయి. ఏపీలో అందమైన లొకేషన్లను ఎంపిక చేసుకుని షూటింగ్స్ అక్కడే ప్లాన్ చేసుకుంటూ సినిమా అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నాయి. వైజాగ్ బీచ్ అయినా, కోనసీమలో గోదావరైనా, మారేడుమిల్లి ఫారెస్ట్ అయినా, అందమైన అరకులోయలైనా అన్ని లొకేషన్లు రెగ్యులర్ షూటింగ్స్ తో బిజీగా మారాయి. చివరకు బెజవాడ బిజీ వీధుల్లో కూడా షూటింగ్ సందడి కనిపిస్తోంది. ఒక రకంగా ఇది శుభ సంకేతమేగా. గవర్నమెంట్ పాలసీలో పెట్టాలి. ఇప్పుడు చేస్తున్నారు, షిఫ్ట్ అవ్వమంటే దాని కాస్ట్ ఎక్కువ అవుతుంది వాళ్ళు ఇచ్చేదానికి.
వాళ్ళు ఏం పెట్టాలి, సినిమాలు ఎలా రేట్లు పెంచమని అడుగుతున్నారు. పెంచమని అడిగేటప్పుడు బాబు మా ఏరియాలో కూడా మీరు 20% 10 days 15 days షూట్ చేస్తే ఉంటుంది అని పెట్టి అనుకోండి, కంపల్సరీగా ఒక షెడ్యూల్ వేసుకుంటారు. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ వైపు చూస్తే అసలు అంతా ఒక కొరియన్ ఏరియా కనపడుతుంది. ఇప్పుడు కొరియన్ సినిమా తీయాలంటే ఆడపోయి తీసుకోవచ్చు మనం. అంటే అట్మాస్ఫియర్ క్రియేట్ ఎప్పుడైతే అవుతుందో ఈజీ. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు కాంతారా అనే సినిమా తీశారు. ఎక్కడ తీశాడు? ఆ హీరో వాళ్ళ ఊర్లో సెటిల్ వేసుకొని అక్కడ చేశాడు. అంటే ఆ ఊర్లో ఒక టెక్నాలజీ పెరిగింది. అలానే రామానాయుడు గారు ఎప్పుడో లాంగ్ బ్యాక్ కారంచేట్లో స్టూడియో కట్టాలని చూశారు ఆయన. కారంచేట్లో ఎందుకు ప్రతి సినిమా వచ్చి ఆయన ఒక షెడ్యూల్ తీసేవాడు. ఆడ ఉన్న మా రైస్ మిల్ అవి చేసి ఇక్కడ మేకప్ రూమ్లు ఈ పెట్టేసుకొని ఇక్కడ చేసేసుకున్నాం. ప్రభుత్వం నుంచి నిర్మాణాత్మక ప్రోత్సాహం ఉంటే ఏపీలో కూడా అత్యాధునిక స్టూడియోల నిర్మాణం జరిగే అవకాశం ఉంది. పైగా సినీ పరిశ్రమ 2 చోట్ల విస్తరిస్తే హైదరాబాద్తో పాటు అమరావతిలో కూడా యువతకు కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేయమంటాం కాదు కదా. ఇట్స్ క్రియేషన్ ఆఫ్ న్యూ ఎంప్లాయ్మెంట్ హియర్. పీపుల్ హ్యావ్ టు గెట్ టాలెంటెడ్. యూ షుడ్ గెట్ ట్రైన్డ్ హియర్. యూ షుడ్ క్రియేట్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్. ఇట్స్ నాట్ షిఫ్టింగ్ పీపుల్, ఇట్స్ క్రియేషన్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వెళ్తే వాట్ గాట్ క్రియేటెడ్ ఇన్ తెలంగాణ ఇస్ ఇంపార్టెంట్, నాట్ వాట్ యూ షిఫ్టెడ్. ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫ్రెండ్లీ నేచర్ తో ఫిలిం ఇండస్ట్రీకి దగ్గరైంది. ఇండియన్ సినిమాకు హైదరాబాద్ ఐకాన్ లాంటిదని, తెలుగు పరిశ్రమకు ఛాంపియన్ తెలంగాణ ప్రభుత్వమని, తెలంగాణ హీరో రేవంత్ రెడ్డి అని సినిమా సెలబ్రిటీలు తెగ పొగిడేస్తున్నారు. అటు పొరుగు రాష్ట్రం ఏపీ కూడా టాలీవుడ్ ని ప్రసన్నం చేసుకోవడానికి సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. సినిమా లాంగ్వేజ్ లోనే చెప్పుకుంటే ఇద్దరు పెళ్లాల ముద్దులు ముగుళ్లా తయారైంది తెలుగు సినిమా పరిస్థితి. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకుంటుందో ఆ దిశగానే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలని, ఆ ప్రభుత్వ ఆలోచనల్ని, ప్రభుత్వ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. భరత్ భూషణ్ గారు చెప్తున్నట్టుగా మరొక చిన్న నిర్మాత అయినప్పటికీ కూడా చిన్న సినిమాలని పెద్ద ఎత్తున దాదాపుగా 5 సినిమాలని వీలైనంత త్వరలో ఇక్కడే 15 రోజుల్లో ఇక్కడే ప్రారంభం కాబోతున్నాయి. షూటింగ్ మొత్తం ఇక్కడే జరుపుకోబోతున్నాయి. లోకల్ టాలెంట్కి అవకాశం ఇచ్చే ఆలోచన, అదే సమయంలో ఇక్కడున్న ఈ టాలెంట్ని పూల్ చేసే ఉద్దేశం కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న ఆలోచన కావచ్చు, అట్లాంటి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం కాబట్టి ఆ దిశగా ముందుగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో షూటింగ్ లొకేషన్స్కి కావచ్చు, లేకపోతే షూటింగ్ పర్మిషన్స్ వీలైనంత ఈజీగా వచ్చేటట్టు, వాటికి పెద్దగా ఇబ్బంది పడకుండా నామినల్ ఫీజుతో వాటిని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా అన్ని నంది అవార్డ్స్ని, సినిమాకి సంబంధించిన ప్రోత్సాహకాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే నంది అవార్డ్స్ని గతంలో ప్రకటించినవి లేకపోతే మొన్నటి వరకు ఉన్న అన్నీ క్లియర్ చేసి కొత్తగా మళ్ళీ టాలెంట్ జ్యూరీలని ఇవ్వడానికి, లేకపోతే కొత్త సంవత్సరాల్లో అవార్డులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా భరత్ భూషణ్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సుధీర్తో ఈశ్వర్, TV9 ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి. 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇలాగే ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడి పరిశ్రమకు అండగా నిలిస్తే, దీనికి సరైన ప్లానింగ్ తోడైతే అమరావతి ఒక అద్భుతమైన బలమైన సినీ హబ్గా ఎదగడం ఖాయం. కానీ ఇదంతా ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు. లాంగ్ వెయిటింగ్ తప్పదు. కనీసం 15 ఏళ్లైనా పట్టొచ్చు అన్నది ఒక అంచనా. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.